జీవితంలో మరిచిపోలేని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేయాలి అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆధ్యాత్మిక యాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి వీరి ఆధ్వర్యంలో కాశీ అయోధ్య యాత్ర, అది కూడా విమాన సౌకర్యంతో చేశారంటే జీవితంలో మరపురాని అనుభూతిని పొందుతున్నారంటారు సంస్థ చైర్మన్ ఆర్వి రమణ గారు. మరి ఈ రోజు 12 జ్యోతిర్లింగ దివ్యక్షేత్రాల్లో ఒకటైన కాశీని, శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్య క్షేత్రం దర్శనం గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. యాజ్ అ సెడ్ అండ్ ఇంట్రో, ప్రతి హిందూ కూడా అనిపిస్తూ ఉంటుంది కాశీ యాత్ర చేయాలి అని చెప్పి. మరి ఆ యాత్రకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఇంత లో బడ్జెట్లో ఇట్స్ పాసిబులా? తప్పకుండా అండి. ఇటీవల కాలంలో దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ దాదాపు 60 కోట్ల పైచిలకు ప్రజలు దర్శించినటువంటి 2 ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు కాశీ, అయోధ్య. ఎందుకండి, జనవరి మాసంలో వచ్చినటువంటి మహాకుంభమేళా కార్యక్రమానికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా కనివిని ఎరుగని రీతిలో భారతీయ ఆధ్యాత్మిక జీవన గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇటీవల కాలంలో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ మహా అద్భుతమైనటువంటి ఘట్టంలో ప్రయాగ క్షేత్రం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి క్షేత్రాలు కాశీ, అయోధ్య. ఈ 2 క్షేత్రాలకి కూడా భారతీయ హైందవ జీవితంలో చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఒకటి, కాశీ క్షేత్రానికి సంబంధించి తీసుకుంటే, హిందువుగా జన్మించినటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా కాశీ క్షేత్రం దర్శించుకోవాలి. హైందవునిగా తాను పుట్టినందుకు గాను, భారతీయునిగా జన్మించినందుకు గాను ఒక్కసారైనా ఆ పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. మరొక పుణ్యక్షేత్రం అయోధ్య. అయోధ్య క్షేత్రం మనకు తెలుసు, ఎప్పటి నుంచో చారిత్రకమైనటువంటి ఎన్నో అంశాలతో కూడినటువంటి ఆ ప్రదేశం శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థలము. అక్కడ ఆలయ నిర్మాణానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల గత 100 సంవత్సరాలుగా సాధ్యం కానటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం అనేది ఇటీవల కాలంలో పునర్నిర్మాణం చేసుకొని ప్రతిరోజు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులకి తగ్గకుండా ప్రతిరోజు దర్శించుకునేటువంటి అయోధ్య బాలరాముని ఆలయం చూడాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ 2 యాత్రల యొక్క ఇంపార్టెన్స్ని గుర్తుపెట్టుకొని తెలుగు రాష్ట్రాలలోనే గత 25 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతున్నటువంటి మన సంస్థ ఈ 2 ప్రదేశాలకు సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉంచాలి అన్నటువంటి ఆలోచనతో విమాన ప్రయాణంతో, సాధారణంగా తీసుకుంటే మనం కాశీ అనేటువంటి ప్రదేశం కానీ, అయోధ్య ప్రదేశం కానీ, ఇవి 2 కూడా సుదూరమైనటువంటి ప్రాంతం. అక్కడికి మనం రోడ్డు మార్గాన కానీ లేదా ఇతర మార్గాల ద్వారా కానీ వెళ్ళడానికి అవకాశం లేనటువంటిది. అంత సుదూర ప్రాంతం మనం కారులో, బస్సులో ప్రయాణం చేయలేము. ఉన్నటువంటి 2 మార్గాలు, ఒకటి ట్రైన్ ద్వారా కానీ లేదా ఫ్లైట్ ద్వారా కానీ. ఈ 2 మార్గాలలో కూడా ట్రైన్ టికెట్స్ ఏవి కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, ట్రైన్లో ఎప్పుడైతే అవైలబిలిటీ స్టార్ట్ అవుతుందో అయిన వెంటనే కూడా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి. విమాన రేట్స్ చూసుకుంటే మినిమం 15,000 నుంచి 20,000, 25,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో సాధారణమైనటువంటి వ్యక్తి సైతం కాశీ, అయోధ్య క్షేత్రాలు చూడాలి. ఎందుకంటే హైందవునిగా జన్మించినటువంటి తాను ఆ ప్రదేశాల మీద ఉన్నటువంటి మక్కువ, ఏ ప్రదేశం చూడకపోయినా, ఏ శైవ క్షేత్రం చూడకపోయినా, ఏ రామాలయం దర్శనం చేయకపోయినా, ఎవరిని అడిగినా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే కాశీ, అయోధ్య ఒక్కసారైనా వెళ్ళి రావాలి. అలా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం మహాకుంభమేళా కార్యక్రమంలో చూసాం. కార్లలో వెళ్ళారు, బస్సులలో వెళ్ళారు, ట్రైన్లలో వెళ్ళారు, కోటాను కోట్ల మంది అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం దర్శించుకొని వచ్చినవడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రదేశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు పర్యాటకుల్ని అక్కడికి పంపించి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రతి భక్తుని కూడా తన జీవితంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువులు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వర్తింప చేయాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 1 year క్రితమే శ్రీ
శ్రీకారం చుట్టింది 21,999 అన్నటువంటి ప్యాకేజీ. మొన్న మహాకుంభమేళా లాంటి సందర్భాల్లో కూడా కొన్ని వేల మందికి 21,999కి ప్యాకేజీ పంపించి అసలు ఫ్లైట్ టికెట్స్ కూడా ఆ రేట్స్కి దొరకలేనటువంటి పరిస్థితుల్లో సైతం ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 21,999కి ప్యాకేజీ పంపించిన అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా తాను చూడాలనుకున్నటువంటి కాశీ క్షేత్రాన్ని మరింత చేరువ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఏప్రిల్ 1వ తారీఖు నుండి ప్రతిరోజు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అటు బెంగళూరు కేంద్రంగా ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలుగు, కన్నడ, తమిళ భక్తులకు అందరికీ కూడా ప్యాకేజ్ అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్లో కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి భయం లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి మీరు ఒక్క కాల్ చేస్తే చాలు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు 21,999కి విమాన ప్రయాణంతో ప్యాకేజ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాశీ యాత్ర భక్తులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. సార్ 21,999 అని అంటే అంత చిన్న బడ్జెట్లో ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి అనే డౌట్ వస్తుంది ఆడియన్స్కి. దట్టు ఫుడ్ను ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వాటికి సంబంధించి? ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్ కాదు. ప్రతి ఒక్కరికి గత 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి దేశంలో ఉన్నటువంటి ఏ ఆధ్యాత్మిక క్షేత్రాలు అయితే ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి సమస్త యాత్రా ప్రపంచాన్ని, సమస్త ఆధ్యాత్మిక యాత్రా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో చార్ధామ్, అమర్నాథ్, కైలాస్, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే దేశ ఆధ్యాత్మిక రంగంలో ఏ దేవాలయాలు అయితే ప్రముఖంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రతిరోజు భక్తులు పంపించేటువంటి సంస్థ. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉన్నారు 21,999కి విమాన ప్రయాణంతో, అది కూడా 3 nights 4 days 4 రోజుల కాలం పాటు విత్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇవి మాత్రమే కాకుండా ప్రయాణికులకి ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయీస్ని, ఒక యంత్రాంగాన్ని, దిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక 4 ఎంప్లాయీస్ని కాశీ క్షేత్రంలో ఉంచుతూ అక్కడికి ప్రతిరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీళ్ళని పికప్ చేసుకొని కాశీ యాత్ర అంటే చాలా ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర, భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో. అందుకే మనం ఒక్కసారి కాశీ పట్టణాన్ని చూస్తే గడిచిన 600-700 సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి కాశీ క్షేత్రంలో సందర్శించినటువంటి ఎంతోమంది ఋషులు కానివ్వండి, మహారాజులు కానివ్వండి, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సందర్శించినటువంటి కాశీ క్షేత్రానికి సంబంధించిన 64 ఘాట్లలో ఉన్నటువంటి ప్రతి ఘాట్కు ఉన్నటువంటి పేరును చూస్తే ఎంతమంది కాశీ క్షేత్రానికి వచ్చారు. అసలు ప్రాచీన కాలం నుంచి కాశీ అన్నటువంటి క్షేత్రాన్ని ఒక ఆనందకా వనంగా ఎందుకు పిలుస్తూ ఉన్నారు? కాశీ వెళ్తే మానవ జీవితంలో విపరీతమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది. అంతటి ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం, 3,000,000 దేవతలకు నిలయమై ఉన్నటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం. సాక్షాత్ పరమశివుని యొక్క త్రిశూలంపై నిలిచి ఉన్నటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం. ఒక్క హిందువులకు మాత్రమే కాదు, జైనులు, బౌద్ధులు, అన్ని మతాల వారికి కూడా ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక నగరం వారణాసి. అక్కడ ఉన్నటువంటి సారనాథ్లోనే భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలో 40కి పైచిలుకు దేశాలు అనుసరిస్తూ ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గౌతమ బుద్ధుడు ఏ బౌద్ధ మతాన్ని అయితే స్థాపించాడో ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా తెలియచేసినటువంటి ధర్మచక్ర ప్రవర్తన జరిగినటువంటి ప్రదేశం సారనాథ్. తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తన శిష్యులైనటువంటి 5 మందికి అక్కడ తెలియజేశారు. ఇలా హిందువులు, బౌద్ధులు, జైనులు అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఒక భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ఈ క్షేత్రం యొక్క ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకునే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 21,999కి ఇక్కడ నుంచి రన్ చేసేటువంటి విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఒక ఒడంబడిక చేసుకొని ప్రత్యేకంగా 21,999కే పర్యాటకులకి ప్యాకేజీ ఇవ్వాలన్న ఆలోచనతో ఇదేదో ఒక ప్యాకేజీ, 2 ప్యాకేజీలు, 4 ప్యాకేజీలు కాదు, ప్రతిరోజు కూడా హైదరాబాద్ నుంచి 20 మంది ప్రయాణికులు, బెంగళూరు నుంచి 10-15 మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేసింది. కాబట్టి ఎవ్వరు కూడా సందిగ్ధపడాల్సిన అవసరం లేదు. భోజన సదుపాయాలతో సహా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు ఈ ప్యాకేజీని ఇంత తక్కువకు మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. సమ్మర్ వచ్చేసింది. ఈ వేసవి కాలంలో దేశీయ టూర్స్కి సంబంధించి ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి, అలాగే ఏ టూర్స్ ప్లాన్ చేస్తున్నారు? సాధారణంగా వేసవి కాలం వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా, ఎందుకంటే భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక యాత్రలతో పాటు విహారయాత్రలకి, హాలిడే ప్యాకేజెస్కి కూడా పెట్టింది పేరు. దేశంలో ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి రమణీయతకు సంబంధించినటువంటి ఎన్నో భౌగోళిక ప్రదేశాలు దేశంలో ఉన్నటువంటి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా హిమాలయాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి
కొచ్చిన్, మున్నార్, ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలు కానీ ఇటువంటివన్నీ కూడా పర్యాటకులను చాలా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండడం మూలంగా దేశ ఆధ్యాత్మిక యాత్రలో కాకుండా నార్మల్గా కూడా వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కోసం కూడా ఏప్రిల్ 24వ తారీఖు నుంచి కాశ్మీర్, సిమ్లా, మనాలి, గ్యాంగ్టాక్, డార్జిలింగ్, దక్షిణ భారతదేశానికి సంబంధించి ఊటీ, కొడైకెనాల్, కూర్గ్ లాంటి ప్రదేశాలతో పాటు దేశీయంగా ప్రముఖంగా ప్రతి సంవత్సరం కూడా వేసవికాలం వచ్చింది అంటే సాధారణంగా దేశంలో విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి యాత్రలు ప్రధానంగా 3 రకాలైనటువంటి యాత్రలు. ఒకటి చార్ధామ్ యాత్ర, 2 అమర్నాథ్ యాత్ర, 3 కైలాష్ మానస్ సరోవర్. 2025 ఎంతటి ప్రముఖమైనటువంటి సంవత్సరం అంటే ఈ ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించి ప్రముఖమైనటువంటి కుంభమేళా పుష్కరాలు ఈ సంవత్సరమే వచ్చాయి. దాంతోపాటు కుంభమేళా పుష్కరాలలో ఏ ప్రముఖమైనటువంటి నదినైతే మనము ప్రముఖమైనటువంటి పుణ్యనదిగా భావిస్తూ ఉన్నటువంటి సరస్వతి నది ఉందో ఆ సరస్వతి నదికి జన్మస్థానమైనటువంటి మనా క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రముఖంగా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. నదీ పుష్కరాలు రావడము, వాటితో పాటు చార్ధామ్ యాత్ర కూడా చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉండడం మూలంగా 2025 చార్ధామ్ యాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజే చార్ధామ్ యాత్రకి సంబంధించినటువంటి హెలికాప్టర్ టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. లక్షలాది మంది భక్తులు ఉన్నటువంటి రద్దీ ఎలా ఉంది అంటే టికెట్స్ అలా ఓపెన్ అయిపోతే 1 or 2 minutesలోనే మొత్తం దేశవ్యాప్తంగా 31 రోజుల కాలం పాటు టికెట్స్ రిలీజ్ చేస్తే 2 నిమిషాల్లో కూడా అయిపోయేటువంటి పరిస్థితి. అంతటి రద్దీ ఉండడం మూలంగా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ప్రతి భక్తునికి కూడా చార్ధామ్ యాత్రకు సంబంధించి చక్కటి సౌకర్యాలతో దేశంలోనే నెంబర్ 1 ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన సంస్థ ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా పుష్కరాలకు సంబంధించి యాత్ర ఏర్పాట్లు చేస్తూ ఉంది. అదేవిధంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత విశిష్టమైనటువంటి క్షేత్రం అమర్నాథ్. ఈ అమర్నాథ్ క్షేత్రానికి సంబంధించి మనం ఇప్పుడు ఎలా అయితే కాశీ, అయోధ్య యాత్ర గురించి చెప్పుకుంటూ ఉన్నామో దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రముఖమైనటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అయితే దేశంలోనే ఎక్కడా కనిపించే విధంగా సాక్షాత్ పరమశివుడే మంచులింగాకార రూపంలో కనిపించేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. అందుకే బంబం బోలే నినాదంతో ప్రతి సంవత్సరం జూన్ చివరి మాసం నుంచి జూలై చివరి మాసం ఆగస్టు వరకు 40-45 రోజుల కాలం పాటు అమర్నాథ్ యాత్రకి లక్షలాది మంది యాత్రికులు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి రూల్స్ని ఫాలో అవుతూ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి ఏ కష్టమైనటువంటి యాత్రలు అయితే ఉన్నాయో మరొక ప్రముఖమైనటువంటి యాత్ర కైలాష్ మానసరోవర్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి చైనా, భారత ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల మూలంగా యాత్ర అనేది 5 సంవత్సరాలుగా ప్రారంభం కాలేదు. దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. పైగా భారతీయ హైందవ జీవన విధానంలో అత్యంత విశిష్టమైనటువంటి యాత్ర ఏది అంటే కైలాష్ మానసరోవర్. కాశీ యాత్ర, అమర్నాథ్ యాత్ర తర్వాత ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ మానస సరోవరంలో స్నానం ఆచరిస్తే చాలు, కైలాస శిఖరాన్ని చూస్తే చాలు, జీవితం ధన్యమైపోతుంది అని భావించేటువంటి లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర ఈ సంవత్సరం జూలై మాసంలో ప్రారంభమవుతుంది. అటువంటి కైలాష్ యాత్రకు సంబంధించి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి ప్యాకేజీలను భక్తులకు అందుబాటులో ఉంచుతూ ఉంది. ఇంకా సాధారణంగా తీసుకుంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, సిమ్లా, మనాలి, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఇటువంటి ఎన్నో ప్యాకేజీలకు సంబంధించి ఈ వేసవిలో వెళ్ళేటువంటి ప్రయాణికులందరి కోసం ఒక 4 నెలలు ముందుగానే తక్కువ బడ్జెట్స్కే ప్రయాణికులకు అవసరమైనటువంటి ప్యాకేజీలన్నింటినీ కూడా డిజైన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పర్యాటకులు ముందుకు వస్తూ ఉంది. ఏప్రిల్ 24 మనందరికీ కూడా స్కూల్స్కి హాలిడేస్ ప్రారంభమవుతూ ఉన్నాయి. 45-50 రోజుల కాలం పాటు ఉన్నటువంటి ఈ సమ్మర్ హాలిడేస్ని, సమ్మర్ రద్దీని అందరినీ కూడా తెలుగు, కన్నడ ప్రయాణికులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి విధంగా సౌకర్యాల విషయంలో ఆర్వీ ట్రావెల్స్ ముందస్తు ఏర్పాట్లతో పర్యాటకులు ముందుకు రావడం అనేది జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. సార్, చివరిగా కాశీ, అయోధ్య వెళ్ళే భక్తులకి కానీ లేకపోతే మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ప్రతి తెలుగు భక్తులు మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ వ్యక్తి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం కాశీ. అటువంటి కాశీ క్షేత్రానికి సంబంధించి వెళ్ళాలనేటువంటి కోరికతో ప్రతి ఒక్కరు కూడా నెలల తరబడి ట్రైన్ టికెట్స్ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా ఏ ఆధ్యాత్మిక క్షేత్రాలనైతే మన జీవితంలో చూడాలని మనం పరితపిస్తూ ఉన్నామో అటువంటి క్షేత్రాలని ప్రతి ఒక్కరికి బడ్జెట్స్కి అనుగుణంగా సామాన్యమైనటువంటి వ్యక్తి సైతం విమానంలో తీసుకువెళ్ళి, ఎందుకంటే కొంతమందికి విమానం ఎక్కడం కూడా ఒక కళ, అలాంటి కళని తన జీవితంలోనే ముఖ్యమైనటువంటి కాశీ క్షేత్ర సందర్శనతో కలుపుతూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పించడం అనేది నిజంగా ఇది కాశీ వెళ్ళేటువంటి భక్తులకి ఒక మంచి అవకాశంగా నేను చెప్తూ ఉన్నా.
మనకు ప్రతిరోజు 20 సీట్లు మాత్రమే విమాన సంస్థలు మనకు అందుబాటులోకి తీసుకుని వచ్చాయి. 20 మందిని మించి మనం పంపించే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే కాశీ, అయోధ్య ఈ 2 క్షేత్రాలు వెళ్ళాలనుకుంటారో మిగతా సంస్థల్లాగా కేవలం ఫ్లైట్ టికెట్స్ లేకపోతే కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కట్ చేసేసి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. అన్ని రకాలు కూడా ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, విమాన టికెట్స్, వీటితో పాటు చక్కటి గైడ్స్ వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అందుబాటులో తీసుకుని వస్తూ ఉంది. ఈ వేసవి కాలంలో అయితే మనకు ముందుగానే తెలుసు ఎలాంటి టికెట్స్ కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ ఫ్లైట్స్ తీసుకున్నా 20,000 రూపాయలు తక్కువ ఏ ఫ్లైట్ కూడా లేదు. ఫ్లైట్ టికెట్ రేట్స్కే మనము అకామిడేషన్తో పాటుగా మనం ప్యాకేజీలు ఇస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ ప్యాకేజీలో వెళ్ళి రావడం అనేది జరిగింది. కాబట్టి మీరు చాలామంది ఈ ప్యాకేజ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటారు. మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ముఖ్యమైనటువంటి యాత్రకు సంబంధించి ఇక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి, ప్రతి ఒక్కరూ పొందాలి అన్నటువంటి ఆకాంక్షతో మేము ఇది ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రైట్ సార్, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ని పర్టికులర్ ప్లేస్కి తీసుకువెళ్ళాలంటే కూడా సమయం లేని పరిస్థితి. అటువంటి సమయంలో కీలక పాత్ర పోషించేది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే. సో వాళ్ళని ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్తారు? సింగిల్ పేరెంట్ కానీ లేకపోతే ఏజ్డ్ పేరెంట్స్ని పంపించేటప్పుడు మీరు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తుంటారు? వాళ్ళని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందరిలాగా జస్ట్ టికెట్స్ కవర్లో పెట్టించేసి అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్ డ్రైవర్ వస్తాడు చూసుకోండి అన్నటువంటి సంస్థ కానే కాదు. 25 సంవత్సరాలలో కొన్ని వేల మంది, లక్షల మంది ప్రయాణికులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి గౌహతి వరకు, అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని ప్రదేశాలు కూడా మన దాంట్లో ప్రయాణం చేసినటువంటి ప్రతి భక్తునికి తెలుసు. అందుకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా భక్తులు వాకింగ్ వచ్చి వాళ్ళు ప్యాకేజీలు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్కు 20 మంది ప్రయాణికులు ఉన్నారు అంటే వాళ్ళకు తోడుగా ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ని పంపిస్తూ ప్రతి చోట వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ దర్శనం ప్రదేశాలు చూసుకోవాలి, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమున్నాయి. ఎందుకంటే ఏ యాత్ర గురించి అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నామో ఇది మన జీవితంలోనే చాలా ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కొన్ని రకాల పూజాది కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంటుంది, తప్పనిసరిగా చేయాలి కూడా. అటువంటి పూజాది కార్యక్రమాలు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాటినన్నింటినీ కూడా వాళ్ళ బడ్జెట్స్కి అనుగుణంగా ఏ విధంగా చేయించాలి, ఇలా అన్ని విషయాలు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా నా ఇంటి మనిషి నాతో ఉన్నాడు, లేదా నా తమ్ముడు నాతో ఉన్నాడు, మా బంధువు నాతో ఉన్నాడు అన్నటువంటి భరోసా వచ్చే విధంగా సింగిల్గా వచ్చిన పెద్దవాళ్ళు అయినా, లేడీస్ సింగిల్గా వచ్చిన, వయసులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ సింగిల్గా వచ్చినా కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేశీయ టూర్స్తో పాటు ఇంటర్నేషనల్ టూర్స్ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చాలా తక్కువ ప్రైస్కి మీ అందరికీ కూడా అందిస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోండి. ఎవ్వరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా 3 డేస్ యాత్ర మొదలుకొని 30 డేస్ యాత్ర వరకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో చాలా చక్కటి యాత్రలు డిజైన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైట్ సార్, మనం జనరల్గా టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాము. ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటారు, ఆ పర్టికులర్ ప్లేస్ వరకు చూపించి వదిలేస్తూ ఉంటారు. సో మీ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కాశీలో ఎన్ని ప్రదేశాలను చూపిస్తారు? అయోధ్య దగ్గర చుట్టుపక్కల ప్రదేశాలను కూడా చూపిస్తారు? ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి అండి. ఎందుకంటే ప్రస్తుతం ఆన్లైన్ సంస్థలన్నీ కూడా ఎన్నో రకాల ఆఫర్స్ను ప్రకటన చేస్తూ ఏ విధమైనటువంటి క్యాపబిలిటీ లేకుండా, ఏ విధమైనటువంటి క్రెడిబిలిటీ లేకుండా చాలా సంస్థలు పనిచేస్తూ చాలామంది భక్తులు మోసపోయిన కూడా చూసిన సందర్భాలు మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి సంస్థ. ఈ యాత్రలో వెళ్ళేసి వచ్చేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే 21,999 విమాన టికెట్స్ ప్రైజే మనం తీసుకుంటున్నాము. ఆ ప్రైజ్కే 4 రోజుల యాత్రని అకామిడేషన్తో పాటు అక్కడ మళ్ళీ సపరేట్గా వ్యక్తులను ఏర్పాటు చేసి తెలుగు వారందరూ కూడా తాము ప్రతిరోజు భోజనం చేసేటువంటి ఆహార అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ పొందేటువంటి విధంగా చేయించడం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా దర్శనాలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు, చేయవలసినటువంటి ఆధ్యాత్మిక క్రతువులు, అయోధ్య క్షేత్రానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ దర్శనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఇలా ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతిరోజు 30 మంది యాత్రికులు ఏ విధమైనటువంటి
ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా భగవంతుని దర్శనం చేసుకుని రావడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం మరింత మందికి చేకూర్చాలన్నటువంటి తపంతో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని 21,999 సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఇవాళ మనము ఎంతో పవిత్రమైనటువంటి మన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేసి వచ్చినా కూడా మనకు ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలిపితే 20,000 పైచలకు అయ్యేటువంటి పరిస్థితి. అటువంటి తక్కువ ప్రైస్తోనే మనం కాశీయాత్ర కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోగలరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ 21,999 కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి అనే సదుద్దేశం అసలు ఎలా వచ్చింది? ఈ యాత్రకు సంబంధించి మీకు ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా, కాశీ క్షేత్రం అనేది ఎవరి యొక్క దివ్యమైనటువంటి ప్రదేశం. దేశంలో 30 లక్షల పైచలకు శైవ క్షేత్రాలు ఉన్నాయి. అసలు భారతదేశమే ఆలయాలకు సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి దేశం. అనాది కాలం నుంచి దేశంలో ఎన్నో రకాల ఆలయాలు, దేశంలో ప్రజలకి ఎన్నో రకాల సేవలు అందించే అలాగే ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కాశీ, అయోధ్య, ఉజ్జయిని ఇలా అన్ని ప్రదేశాలను కూడా అద్భుతంగా పునర్నిర్మాణం చేసుకుంటూ వాటి వల్ల వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి మన దేశంలో ప్రతి వ్యక్తి కూడా అనాది కాలంలో కాశీ వెళ్ళాలి అంటే కాలినడకన వెళ్తూ కాశీకి వెళ్ళడం, కాటికి వెళ్ళడం రెండు కూడా ఒకటే. అంటే వెళ్ళిన వ్యక్తి తిరిగి మళ్ళీ వస్తాడా రాడా అన్నటువంటి పరిస్థితి అప్పుడు కనపడేది. అంతటి దివ్యమైనటువంటి క్షేత్రం, నడిచైనా సరే వెళ్ళి రావాలని మన పూర్వీకులు భావించేటువంటి మన పుణ్యక్షేత్రానికి మన యాత్రికులందరినీ కూడా పంపించాలి. వెళ్ళలేనటువంటి సాధారణమైనటువంటి ఒక ఆటో తోలేటువంటి వ్యక్తి కూడా కాశీకి విమానంలో తీసుకువెళ్ళాలి అన్నటువంటి సదసంకల్పంతో అక్కడ పుట్టినటువంటి సంస్థే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కాశీ విశ్వనాథ క్షేత్రాన్ని దగ్గర చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్యాకేజీని ఏర్పాటు చేశాము. కాబట్టి తప్పనిసరిగా ఒకసారి వెళ్తేనే ఆ ప్యాకేజీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో చూసారు కదా, కాశీ అయోధ్య యాత్ర 21,999 ప్యాకేజ్లో అద్భుతమైన ప్యాకేజ్తో మన ముందుకు వచ్చారు రమణ గారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటారని కోరుకున్నాం. నమస్తే.